అధికారంలోకి వచ్చి 6 నెలలవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేదని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. ఒడ్డెక్కేదాకా ఒడిమల్లన్న, ఒడ్డెక్కినాక బోడిమల్లన్న అన్న చందంగా హస్తం పార్టీ తయారైందని విమర్శనాస్త్రాలు సంధించారు. తొర్రూరులోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కి ఓటేస్తే ఉద్యోగ వృత్తి అని, ఉద్యోగాలని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదని మండిపడ్డారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి రైతు బంధు కూడా ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు. దేవుడి మీద ఓటేస్తే మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించారని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఎగిరేది కాషాయ జెండా అని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం ఈ సమస్యల పరిష్కారం కోసం పెడతా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నెలలు గడుస్తా ఉంది. నిరుద్యోగ యువతకి లైబ్రరీలలో పొద్దున 8 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు కళ్ళు కాయలు కాసినట్టుగా వాళ్ళు చదువుతా ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళైతే మధ్యాహ్నం పూట అన్నం తింటే డబ్బులు లేకపోతే అరటిపళ్ళు తిరిగి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇవాళకి 6 నెలలు అవుతుంది, 4 రూపాయలు కూడా ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగ యువతకు కళ్ళల్లో మట్టి కొట్టిన విషయాన్ని మర్చిపోద్దని చెప్పాలి. ఎప్పుడు కూడా ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా వివరించాను తప్ప ఏనాడు వీళ్ళ గురించి పట్టించుకున్నా